నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న చవటపాలెం ప్రాంతంలో కొండూరు గోవిందరాజు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు సత్యనారాయణరాజు మరియు విజయ భాస్కర్ రాజు స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెంచు రామయ్య మరియు స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పెట్టి చేసి వాళ్ళు రారు, మళ్ళీ రారు. రసము మజ్జిగ కావాలంటే ఎవరైనా తెచ్చుకొని పోయించుకోండి. భయ్యా అది తెచ్చుకొని పోయించుకో. చెప్పయ్యా భద్రం వచ్చిందా అమౌంట్ వేయాలా? నేను వాడుకునేదా? వాడుకోమంటే వాడుకుంటా, ఏమంటే వేస్తా. ఏమంటా బ్రో? అలవాటు అయిపోయింది. ఊరు వినరు. ఎంతకాలం అడిగి పెట్టించుకోండి. నీకు అన్నం ఎంత కావాలో అడుగు, ఒకేసారి పెట్టేస్తా. మీరేదైనా అక్కడ తెచ్చుకోండి, రసమై పోయించుకోండి. మా తాతగారు గోవిందరాజు గారు 3వ వర్ధంతి సందర్భంగా వారికి ఇక్కడ నెలటూరు చవటపాలెంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గోవిందరాజు గారు బతుకున్నంత కాలం ఆయన సేవా దృక్పథానికి తిరుగులేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అనేక సేవా దృక్పథాలు. ఇప్పుడు గూడూరు పిల్లలు ఏదన్నా చదువుకునే వాళ్ళు ఉంటే మన వినాయకుడి గుడి అనుకున్నటువంటి స్కూల్లో ప్రతి సంవత్సరం నోట్బుక్స్ వితరణ చేసేవాళ్ళు. అదేవిధంగా ఎండాకాలం వస్తే స్ఫూర్తి సేవా సంస్థ ద్వారా చెప్పులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయనే దాతగా వ్యవహరించేవాడు. అదేవిధంగా వర్షాకాలంలో గొడుగులు పంపకం జరిగితే ఆయనే దాతగా వ్యవహరించేవాడు. ఇదే కాకుండా గూడూరులో ఉన్నటువంటి రోటరీ స్వర్గధామం రైల్వే ట్రాక్ పక్కన అడవి కాలంలో స్వర్గధామంలో 5 లక్షల రూపాయలు డొనేషన్గా ఇచ్చి అక్కడ వచ్చిన వారికి షెల్టర్ నిర్మించే దాంట్లో కీలక పాత్ర వహించి దాన్ని నిర్మించి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి అయినారు మా గోవిందరాజు గారు. ఆయన్ని ఎప్పుడూ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవ ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. గత వారం రోజులుగా బాబా వారికి ప్రతిరోజు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబా వారికి విశేషాలను ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గురు నిలయ ఆశ్రమం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సద్గురు దేవానంద సరస్వతి మహారాజ్ గురువుకి శిష్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ప్రోటిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురునిల ఆశ్రమం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ గురురాయ ప్రభుజీ వారికి భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా
సగర్వంగా గురువుని గౌరవించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయితాపురం మండలం కలిచేడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు మొక్కేందుకు భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం సాయిబాబా భగవాన్ వెంకయ్య స్వామివార్లకు ట్రాక్టర్ రోడ్ గ్రామంలో గ్రామోత్సవంను నిర్వహించారు. విజయ్ ఏడ ఉన్నారా?
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.